సో వెదర్ అనేది ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసెస్లో ఆబ్వియస్లీ ఆఫీసెస్లో ప్రతి ఆఫీస్లో కంప్యూటర్ అనేది ఇప్పుడు చాలా సహజం అయిపోయిందండి. మస్ట్ అండ్ షుడ్గా కంప్యూటర్ ఉండాలి ఫర్ రిసీవింగ్ అండ్ సెండింగ్ మెసేజెస్ ఆఫీస్ టు ఆఫీస్, బ్రాంచ్ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి ఏదైనా మెయిల్స్ పంపాలన్నా, ఫ్యాక్స్ పంపాలన్నా పంపించుకోవచ్చు త్రూ యూజింగ్ దీస్ కంప్యూటర్స్. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అలాగే కీపింగ్ ఆఫ్ రికార్డ్స్. ఇంతకుముందు మనం ఫైల్స్ అన్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళం, ఒక పేపర్లోనో లేకపోతే ఒక పెద్ద ఫోల్డర్లో మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, జస్ట్ ఒక కంప్యూటర్ ఉంటే చాలు, వీ క్యాన్ కీప్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు దట్ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో మనం చాలా యూస్ఫుల్ ఈ కంప్యూటర్ అనేది. పేషెంట్ రికార్డులు అనేది మెయింటైన్ చేస్తుంది, వాళ్ళ మెడిసిన్స్. అలాగే సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చాడు, వచ్చిన దగ్గర నుంచి అతని కన్సల్టేషన్ ఫీజు దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మొత్తం కంప్యూటర్లోనే ప్రాసెస్ అవుతుంది. మొత్తం బిల్లింగ్ సెక్షన్ అదే చూసుకుంటుంది, మెడిసిన్స్ కూడా అదే ప్రింట్అవుట్ తీస్తుంది. సో మనం డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, అలాగే నర్సు కొన్ని ఇన్పుట్స్ ఇస్తుంది కంప్యూటర్కి. అలాగే రిసెప్షనిస్ట్, సో హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు అక్కడ. సో ఈ ఆల్ టుగెదర్ ఇవన్నీ కలెక్టివ్ డేటా అంతా ఒక దగ్గర క్యాలిక్యులేట్ అయ్యి ప్రాసెస్ చేసి ఫైనల్గా మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది మనకి ఈజియర్ చేస్తుంది ఈ కంప్యూటర్ అనేది. అలాగే స్కానింగ్లు, డయాగ్నోస్టిక్స్, డయాగ్నోసింగ్ ద డిఫరెంట్ డిసీజెస్, వీటన్నిటికీ కూడా మనం కంప్యూటర్ అనేది వాడతాం. మీరు అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్లు చూసుంటారు, పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. సో అవి కూడా కంప్యూటర్తోనే ఆపరేట్ చేస్తారు. అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో కూడా మీరు ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్తోనే ఆపరేట్ చేస్తారు. అక్కడ మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హైబ్రిడ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి, ఎక్కువ అనలాగ్ అండ్ డిజిటల్ రెండు ఉంటాయి అందులోని. ఐసీయూలోకి ఎప్పుడైనా వెళ్ళి చూస్తే మీరు అక్కడ మానిటర్ ఉంటుంది. అలాగే పేషెంట్కి కొన్ని వైర్స్ అనేవి వాళ్ళు ప్లగ్ ఇన్ చేస్తారు. సో అక్కడ నుంచి రీడింగ్స్ తీసుకుంటుంది, బాడీ నుంచి రీడింగ్స్ తీసుకొని వాటిని డిజిటల్లో కన్వర్ట్ చేసి మానిటర్లో చూపిస్తుంది. సో హార్ట్ రేట్ ఎలాగుంది, పల్స్ రేట్ ఎలాగుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలాగున్నాయి, బీపీ ఎలాగుంది, షుగర్ ఏమైనా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయా, సో ఇవన్నీ కూడా వీ కెన్ సీ ఇన్ టు దట్ మానిటర్. నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్. బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే గనక బ్యాంక్స్ లో ఖచ్చితంగా ఇప్పుడు కంప్యూటర్ ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ లో వాళ్ళు ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక్కొక్క కంప్యూటర్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్ డీటెయిల్స్ అన్నిటినీ అందులోని రికార్డ్ చేస్తారు. వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్సెస్ కానీ, లోన్స్ కానీ, డిపాజిట్స్, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు వెంటనే ఇవ్వడానికి, ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్స్ అనేది వాడుతూ ఉంటారు. అలాగే ఏటీఎం మెషిన్స్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఏటీఎం మెషిన్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఇవి కూడా కంప్యూటరే. సో ఏటీఎం అంటే ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్. సో ఇది ఏ టైం అయినా సరే 24/7 ఇది రన్నింగ్ లోనే ఉంటుంది. ఏ టైం అప్పుడైనా మనం వెళ్ళి అమౌంట్ తీసుకోవచ్చు మన దగ్గర కార్డు ఉంటే. సో దిస్ ఈజ్ వాట్ ఏటీఎం మెషిన్. అలాగే ఆ ఏటీఎం మెషిన్ యూజ్ చేసి మనం చెక్స్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మనం బ్యాంక్ లోకి వెళ్ళి క్యూలో నిల్చోవక్కర్లేదు. జస్ట్ ఆ చెక్ ని ఏటీఎం లో మెషిన్ వేస్తే చాలు, ఆ ఏటీఎం తర్వాత అది ప్రాసెస్ చేసి మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. ప్రిపరేషన్ ఆఫ్ పేరోల్స్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి పేరోల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికైనా, లేదా అంటే మిగతా ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఆ బ్యాంక్ తో టైఅప్ అయిన కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి శాలరీస్ వేయాలన్నా సరే ఈ బ్యాంక్ త్రూ ద్వారా చేయొచ్చు. అలాగే ఇది రికార్డ్స్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ డాక్యుమెంట్స్ ని, రికార్డ్స్ ని చాలా జాగ్రత్తగా స్టోరేజ్ కి ఉపయోగిస్తారు వీటికి. అలాగే ఇందులోని మరొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మీరు చూసుకున్న ప్రెసెంట్ ట్రెండ్ లో ఫోన్ పే, గూగుల్ పే అని, నెక్స్ట్ పేటిఎమ్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్, దీన్ని ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్ అంటాం. సో మనం మన దగ్గర నుంచి ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా మనం ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం అకౌంట్లో మనం డిపాజిట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు, జస్ట్ ఫోన్లోనే మనం అంతా మనీ ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ దిస్ కంప్యూటర్. సో ఇండస్ట్రీస్కి వచ్చేసరికలా మనకి ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క యూజ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, స్టీల్ ప్లాంట్ లోని కోక్ ఓవెన్స్ ఉంటాయి. ఆ కోక్ ఓవెన్స్ లో ఈ రోజు ఎంత కోక్ ప్రొడ్యూస్ చేసాం. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ అని ఉంటుంది, బ్లాస్ట్ ఫర్నేస్ లో ఎంత ఐరన్ మనకి అవుట్పుట్ వచ్చింది.
ఇవన్నీ క్యాల్కులేట్ చేసి వాళ్ళు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా ఇంత కోక్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలగాలి, ఈ ఇయర్ ఇన్ని మెట్రిక్ టన్స్ ఆఫ్ ఐరన్ మనం ప్రొడ్యూస్ చేయగలగాలి, దీన్ని ఇంకా బెటర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేయాలంటే దీన్ని ఎలా చేయొచ్చు అనేది ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వాళ్ళు చేయాలి అంటే మన కంప్యూటర్ యూస్ చేసి చేయాలి. సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, సూపర్ మార్కెట్స్లో కూడా కంప్యూటర్స్ ఉంటాయి. సో ఆ కంప్యూటర్స్ ద్వారా వాళ్ళు స్టాక్ మేనేజ్మెంట్ చేస్తారు, ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ ఇంకా కావాల్సి ఉంది, ఏ స్టాక్ డిమాండ్లో ఉంది, ఏ ఐటెం డిమాండ్లో ఉంది అనేది అది ఆటోమేటిక్గా వాళ్ళకి కంప్యూటర్లో చూపెడుతుంది. అలాగే కంప్యూటర్స్ కస్టమర్ తనకు బిల్లింగ్ కూడా ఇదే ప్రాసెస్ చేసి మనకి చిన్న ప్రింటర్ ఉంటుంది, ఆ ప్రింటర్ ద్వారా వాళ్ళు బిల్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో ఆ విధంగా అది రిసిప్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే బార్ కోడ్ స్కానర్ ఉంటాయి కొన్ని చోట్ల. ఆ బార్ కోడ్ అనేది ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాడు కస్టమర్ అంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చూడాలి. అది చూసి కంప్యూటర్లోకి ఎక్కించాలంటే చాలా టైం పడుతుంది. సో దాంట్లోని బార్ కోడ్ అని ఒక స్ట్రైప్స్ నిలువుగా చిన్న గీతలు ఉంటాయండి. సో అవి బార్ కోడ్ అంటాం. అది క్యూఆర్ కోడ్ ఉండొచ్చు, బార్ కోడ్ ఉండొచ్చు. సో దాని మీద ఒక గన్ లాంటిది ఉంటుంది, లేదా అంటే ఒక రెడ్ కలర్ లేజర్ లైట్ ఉంటుంది. సో ఆ లేజర్ లైట్ నుంచి ఆ బార్ కోడ్ మీద మనం లేజర్ లైట్ వేస్తే దాని నుంచి అది ఆ బార్ కోడ్ అనేది రీడ్ చేసి ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది అది మనకి డీటెయిల్స్ ఇస్తుంది. విత్ ఆల్ డీటెయిల్స్, కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఇస్తుంది అది. సో ఈ విధంగా సూపర్ మార్కెట్లో కూడా మన కంప్యూటర్ అనేది చాలా చాలా యూస్ఫుల్. సేమ్ ఇలాంటిదే మెడికల్ షాప్లో కూడా ఉంటాయండి. మెడికల్ షాప్లో మీరు చూసినట్టయితే ఏదైనా మందులు కొనేటప్పుడు వాళ్ళు దే విల్ ఎంటర్ దట్ మెడిసిన్ ఇన్ టు ద కంప్యూటర్. సో కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ మెడిసిన్ స్టాక్ ఉందా లేదా, ఉంటే వీళ్ళకి కావాల్సిన స్టాక్ ఇవ్వగలుగుతుంది, కస్టమర్ అడిగిన స్టాక్ ఉందా లేదా, నెక్స్ట్ ఆ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, దాని బ్యాచ్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా అది క్యాల్కులేట్ చేసి చెప్తుంది. ఒకవేళ అది ఎక్స్పైరీ అయిపోతే సో ఇట్ విల్ ఇండికేట్ దట్ ఇట్ విల్ షో ద మెసేజ్ టు దట్ బిల్లింగ్ కౌంటర్ పర్సన్ కి చూపిస్తుంది ఇది ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి చూపెడుతుందండి. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్. తర్వాత రీసెర్చ్లో కూడా మనం ఈ కంప్యూటర్ని చాలా యూజ్ చేస్తారండి. సైంటిస్టులు ఎస్పెషల్లీ ఏదైనా ఒక R&D చేయాలనుకున్నా, అనాలిసిస్ చేయాలన్నా ఈ కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్కాస్టింగ్ చేసేటప్పుడు చాలా రీసెర్చ్ అవసరం అవుతుంది. సో చాలా క్యాలిక్యులేషన్స్ పడతాయి. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలనుకుంటే కనుక ఈ కంప్యూటర్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్. అలాగే ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరికీ కూడా ఈ రీసెర్చ్ అనేది అవసరం అవుతుంది. సివిల్ ఇంజనీర్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, మెకానికల్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు. సో సివిల్ ఆర్కిటెక్ట్స్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ఉండొచ్చు. ఎవరికైనా సరే ఈ కంప్యూటర్ రీసెర్చ్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఆటో క్యాడ్ అనే విని ఉంటారు. సో ఆటో క్యాడ్ అనేది యూజ్ చేసి వాళ్ళు మెకానికల్ డ్రాయింగ్స్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిజైన్. సో ఇంజనీరింగ్ డిజైన్ అంటే ఇది కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే క్యాడ్ అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యాలిక్యులేటెడ్ డిజైన్ అనేది చేస్తారు. ఒక బిల్డింగ్ అనేది ఆర్కిటెక్ట్ ఎలా చెయ్యాలి, ద డిజైన్ ఎలా ఉంటుంది అనేది, ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి సపోజ్, దాన్ని క్యాడ్లో అని మొత్తం డిజైన్ చేసి మొత్తం దాని క్యాలిక్యులేషన్స్ అన్ని తీసుకొని ఎప్పుడైతే ఆ క్యాడ్ నుంచి అతను డిజైన్ చేస్తాడో, సో డ్రాయింగ్ చేస్తాడో, అది మొత్తం ఆయనకి ఒక డయాగ్రామ్ వస్తుంది. సో దాని ద్వారా మనం ఫీల్డ్ లోకి వెళ్ళి మిగతా వర్క్ అంతా చేయించవచ్చు. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అక్కడ కూడా కంప్యూటర్ అనేది చాలా యూస్ఫుల్ వాళ్ళకి. అలాగే ఏదైనా ఒక పెద్ద షిప్ని డిజైన్ చేయాలన్నా క్యాడ్ అవసరం అవుతుంది, అక్కడ కూడా కంప్యూటర్ అవసరం అవుతుంది. అందులో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ వేసి ఆ షిప్ తలకి డిజైన్ ఎలా ఉండాలి, అందులో ఎన్ని క్యాబిన్స్ ఉండాలి, ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి, ఇంజిన్కి ఎంత కెపాసిటీ ఉంచాలి, షిప్ బ్యాలెన్స్ చేయడానికి ఎలా ఉండాలి, ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ అంతాను క్యాడ్ యూజ్ చేసి వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఏరోప్లేన్ డిజైన్ చేయాలన్నా సరే వాళ్ళు ఈ క్యాడ్ యూజ్ చేసి చేస్తారు. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ లో ఏదైనా ఒక టౌన్ కనుక ప్లాన్ చేస్తే, గవర్నమెంట్ ఏదైనా టౌన్ ప్లాన్ చేసినా, చిన్న లేదా అంటే ఒక డిజైన్ ఒక బిల్డింగ్స్ ప్లాన్ చేసినా, లేదా అంటే పర్టికులర్ ఏదైనా లేఅవుట్ ప్లాన్ చేసి అందులో బిల్డింగ్స్ కట్టాలనుకున్నా, సో వాటిని ఈ కంప్యూటర్ లో ఒక 2D 3D డయాగ్రామ్స్ గీస్తారు బిల్డింగ్ లాగా. అమరావతి క్యాపిటల్ ఎట్లాగా కట్టాలి అనేది కూడా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ద్వారా యూజ్ చేసి వాళ్ళు మొత్తం చేస్తారు.